అనుకోని కారణాల వల్ల మనకున్నటువంటి రామగుండం ఫ్యాక్టరీని కూడా మూసేయటం జరిగింది అధ్యక్ష. పక్కనున్నటువంటి నాగార్జున టోటల్గా షట్ డౌన్ అయింది అధ్యక్ష. అయినా కష్టకాలంలో కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి పదే పదే యూరియా సప్లై కోసం మనకు రావాల్సినటువంటి 9.6 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 1 లక్ష ఎక్కువ తీసుకొచ్చి ఈ వానాకాలంలో కానీ ఇప్పుడున్నటువంటి రబీలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులు వాడుకున్నారు అధ్యక్ష. యాప్ను గురించి చెప్పారు రవీంద్రరావు గారు. మొన్న పత్తి అమ్మకాల్లో కూడా మనం కేంద్ర ప్రభుత్వం యాప్ అప్లై చేస్తే ఎక్కడా రద్దీ లేకుండా స్లాట్ బుక్ చేసుకున్నటువంటి చిన్న సన్నకారు గిరిజన రైతులు కూడా పత్తిని సానుకూలంగా అమ్ముకున్నటువంటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత యూరియాలో కూడా క్యూ సిస్టమ్ అనేది ఉండకూడదు, ఎవరు ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకొని అదే టయానికి వెళ్ళి తెచ్చుకునేటటువంటి విధంగా రూపకల్పన చేశాం. టెక్నికల్గా చిన్న చిన్న మార్పులు ఉంటే రవీంద్ర గారు చెప్పిన మార్పులను కూడా సమీకరించుకొని తప్పకుండా రైతాంగానికి యూరియా కానీ డిఏపి కానీ ఎరువుల సప్లైలో ఏమాత్రం కొరత లేకుండానే కష్టకాలంలో కూడా చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం.